ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారట, అరెస్ట్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఏంటా ఏ తప్పు చేయని వాళ్ళ మీద ఎందుకు కక్షాధిప చర్యలు చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నది వాళ్ళ మాట. మీకు అలానే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, దీపక్ రెడ్డి గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం అసలు ఏం మాట్లాడుతున్నాము, ఎటుపోతుంది, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఏంటో నువ్వు కొడతానంటే నేను కొడతా, నువ్వు పొడిస్తే నేను పొడుస్తా, ఇదా టచ్ చేస్తే అగ్నిగుండం అయింది. నాకు అర్థం కావట్లే అసలు. అంటే నువ్వు ఏమి దోసిపెట్టావని నువ్వేమన్నా రాష్ట్ర ప్రజలందరికీ ఏమన్నా ఆత్మ బంధువా? ఏమి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర నాయకుల్లాగా, లేదంటే రాష్ట్రాన్ని అంతా కాపాడి రాష్ట్రానికి ఏదో ప్రతి ఒక్కడికి కూడా లబ్ధి చేకూర్చినట్లాగా మనం మాట్లాడుకోవటం. అసలు మాట్లాడితే లేచిన దగ్గర నుంచి మనము డిబేట్లలో రోజు ఈ అరెస్టులు, ఈ స్కాములు, వాడు దొరికి వీడు దొరికి, అంటే మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయో అనేది ఒక్కసారి మనం సిగ్గుపడద్దు. అసలు ఏమి ఆలోచన చేస్తున్నాం? రాజకీయ నాయకులు ముసుగులో వచ్చి రాజకీయ పార్టీల్లో ఉండి ఏమి మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం? ప్రతినిత్యం డిబేట్ పెడితే మీరు దాంట్లో అరెస్టుల గురించి, అవినీతి గురించి, లేదా పేపర్లు చూస్తే అవినీతి గురించి, అరెస్టుల గురించి, ఇంకోటి ఏదైనా చూస్తే అక్కడ పోయి ఇది. అంటే అసలు ఏమి రాజకీయ నాయకులుగా మనం ఏమి మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏమి చేసి ఉన్నాము, ఏమి చెయ్యబట్టి ఇవాళ ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే సిగ్గు అనిపించదు మనందరికీ, రాజకీయ నాయకులుగా మనం ఉన్నందుకు. సవాళ్ళు ఏంటి, ఈ ప్రతి సవాళ్ళు ఏంటి? ఇదా మనం కోరుకునేది? లేకపోతే ప్రజాస్వామ్యంలో జరగాల్సింది, లేకపోతే రాష్ట్రం కోసము? అంటే రోజుకు ఒకడు వస్తున్నాడు. ఫస్ట్ వైసీపీ వాళ్ళని నేను అడిగేది ఏంటంటే, రోజుకు ఒకడు వస్తున్నాడు. మీ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతిలో వీడికి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి ఈ అవినీతి చేశాడు, వీడు ఇక్కడ నుండి ఈ అవినీతి చేశాడు అని రోజుకు ఒకటి వస్తుంటే దాని గురించి ఒకసారి అసలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా, లేదంటే వాళ్ళు ఇంటర్నల్ గానో చర్చించుకోవాలి కదా. ఏ రాజకీయ పార్టీ అయినా, ఒక రాజకీయ పార్టీలో రోజుకు ఒక అతని పేరు మీద మనకి వస్తుంటే, బయటకు వస్తుంటే ఆ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, అరే ఏంటి మన పార్టీలో మనం రాజకీయాలకి దేనికి మనం సంపాదించుకోవడానికి వచ్చింది, లేకపోతే ప్రజలకు సేవ చేద్దామని వచ్చామా, అసలు ఏమి జరుగుతుంది అని కదా ఉండాల్సింది. ఏ పార్టీ అధికారం ఉన్నా, లేకపోతే ప్రతిపక్షం ఉన్నా, లేకపోయినా ఇంకో చట్టం ఒకసారి చేసి వాడి పని ఏమైనా కానీ, అసలు ఆ దిశగా మనం ఎవరున్నా రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారా? నువ్వు ఉన్నప్పుడు అంత కొట్టేశావు, నేను ఉన్నప్పుడు ఎంత కొట్టేశా, నువ్వు ఉన్నప్పుడు అక్కడ చేసావు, నేను ఉన్నప్పుడు ఇది చేస్తావు. ఇదా ప్రజలకు మనం చెప్పేదిదా? ప్రజలకు ఇవ్వాల్సిందిదా? ప్రజలకి ఏం మాట్లాడుతున్నాం అసలు? ఒకసారి మనం నిజంగా వెరీ సారీ. అసలు రోజు ఇదే కూడా పేపర్ తీస్తే ఇదిగో ఇవాళ ఈ వ్యక్తి ఇన్ని కోట్లు కొట్టేశాడు, ఈయన బినామీగా ఉన్నాడు, అయితే ఒకడు బినామీ అంట. ఎవడు చూసినా 100 కోట్లు బయటకు వస్తున్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మాట్లాడుతున్న ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను, నా అమ్మ చెల్లెలకి అందరికీ డబ్బులు ఇచ్చాను. ఎందుకు బటన్ నొక్కటం? నువ్వు ఆ సీక్రెట్ ఏదో చెప్తే అందరూ కోటీశ్వరులు అయిపోతారు కదా. అంటే ఎవరిది మీరు డబ్బులు దోసుకుని ఎవరికి ఏమిస్తున్నారు? ఓకే, కాదు గాదే గారు, ఏంటి లిక్కర్ కేసులో నిజంగా అవినీతి జరిగిందా లేదా? నేను అదే చెప్తున్నానండి. అసలు అవినీతి జరిగిందని వన్స్ ఒక గవర్నమెంట్ చేసిన తర్వాత, అవినీతి మరకలు అంటిన తర్వాత ఎట్లా ఉండాలి ప్రజాస్వామ్యంలో? ఎస్, అవినీతి జరిగితే మీరు చేయండి, ఎంక్వైరీ చేయండి, వీఆర్ రెడీ ఫర్ ఫేస్ ఇట్ అని కదా చెప్పాల్సింది మనం. లేదు త్వరగా చేయండి కదా చెప్పాల్సింది. నేను ఇంకోటి కూడా దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా అట్లా వచ్చినాయి. ఒక కేసుని ఎంక్వైరీ చేయడానికి, లేదంటే దాన్ని తేల్చడానికో ఇయర్స్ టుగెదర్ ఇంతకాలం కావాలనా? ఎక్కడ బ్రేక్ పడుతుంది? నాకు మీరు అన్నారు, మీరు ఓపెనింగ్ కామెంట్స్ లో ఈడీ రావాలంటే అక్కడ పర్మిషన్ ఇవ్వాలిగా. ఈడీ పర్మిషన్ ఇవ్వటం సార్ అసలు? అంటే ఎట్లా అవుతుంది చూడండి. మీడియాలో ఉన్నటువంటి మీరు కూడా ఒక ఏజెన్సీ రావాలంటే అధికారం ఉన్న పార్టీ ఎస్ కొట్టాలి, లేకపోతే రాదు. వాళ్ళు పంపిస్తే వస్తారు, పంపించకపోతే రారు. అంటే అలా మనం ప్రజాస్వామ్యంలో తెచ్చామా? ఎక్కడ తెచ్చాం మనం?
అదే జరుగుతున్న ప్రచారం అదే కదా, ఇలా జరుగుతున్నది ప్రచారమే చెప్తున్నాను నేను. అంటే ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు ఏంటి ఇదా? అంటే ఈడీ రావాలంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఈడీ వస్తారు, లేకపోతే రారు. అంటే అల్టిమేట్ గా మీరు చెప్పింది కానీ ప్రజలు అర్థమవుతుంది ఏంటి? అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో పోయిన వాళ్ళని ఇష్టానుసారంగా చేయొచ్చు. అంటే వీళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు, లేదంటే వదిలేస్తారు, ఇంకోటి జరగనుకుంటూ. అంటే ఇదా ప్రజాస్వామ్యం? ఒకసారి ప్రభుత్వంలో ఉండి ఇంకోసారి వెళ్ళిపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళ మీద రెవెన్యూ తీసుకుంటామా? ఎందుకన్నా మీకు ప్రజలు ఓట్లు వేసేది? అంటే మీ ఆటలేంటి? మీరు ఉన్నప్పుడు మీరు సంపాదించుకోవటం, వెళ్ళిపోగానే వాళ్ళు వస్తే వాళ్ళ మీద చేయటం, అంటే ఇదా? ఈ తైతెక్కలు ఆడతానుక? అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ వేసారు, సిట్ వేశారు. ఏమి మీకు ఎవడో ఉన్నాడు కబక్కని తేల్చండి, తేల్చి అరెస్ట్ చేస్తారా లేదంటే ఇంకోటి చేస్తారా? ఛార్జ్ షీట్ వేయండి, ట్రయల్ చేయండి, స్పీడ్ డిస్పోజల్ చేయండి. రాజకీయ నాయకుల మీద స్పీడ్ గా డిస్పోజల్ చేయమని చెప్పేసి స్పెషల్ కోర్టులు కూడా తగలబడ్డాయి కదా. ఆ కోర్టులు ఇంకా లేట్ అవుతుంది, ఒరిజినల్ కోర్టు కంటే ఇంకా లేట్ అవుతుంది. నేను చూస్తున్నా, జ్యుడిషియల్ కామెంట్ చేస్తున్నాను కాదు, ఇంకా లేట్ అవుతుంది. ఆ కోర్టులో స్పీడ్ గా చేయమని పెట్టిన కోర్టులు ఇంకా లేట్ చేస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఇది కదా రాజకీయ నాయకులుగా మనం మాట్లాడాల్సింది. ఇవన్నీ వదిలిపెట్టేసి మనం ఒకళ్ళు అనుకోవటం, రాజశేఖర్ గారు నన్ను అంటాం, లేదంటే దీపక్ రెడ్డి గారు అంటాం, దీపక్ రెడ్డి గారు పురుషోత్తమ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరం తిట్టడం. గాది గారు చర్చిద్దామండి, గాది గారు చర్చిద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత చర్చిద్దాం. పురుషోత్తమ రెడ్డి గారు ప్లీజ్, విన్నారు కదా, రెస్పాండ్ అవ్వండి మీరు. రాజశేఖర్, అందరికీ నమస్కారం. వర్మ గారు, బేసిక్ గా ఒకటి, కేసులు ఎప్పుడు కూడా సాంకేతిక అంశాలు రాజకీయ అంశాలు వేరువేరుగా చూడాలి. ఈ కేసు ఏమవుతుంది అనేది టెక్నికల్ పాయింట్, రాజకీయంగా ఏమవుతుంది అనేది సెకండరీ. ఇప్పుడు రాజకీయ అంశాలు ముందుకు వచ్చేస్తున్నా కానీ కేసు విషయం ముందుకు రావట్లేదు. ఇప్పుడు తాజాగా కసిరెడ్డి గారిని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, అసలు ఇంకెవరినో కూడా తీసుకున్నట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడి విన్నా లేదా గాదే గారు మాట్లాడితే జగన్ గారి వరకు అసలు కేసు పోదని నమ్ముతున్నాను, వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత. రీజన్ ఏంటంటే, మన అభిప్రాయాలు బట్టి కేసులు నడవు, కేసులో ఉన్న సారాంశాన్ని బట్టి నడుస్తాయి. ఈడీ పనితీరు, ఈడీ పరిధి ఒక రకంగా ఉంటుంది, సిబిఐ కానీ సిట్ పరిధి ఇంకో రకంగా ఉంటుంది. సిట్ సిబిఐలు కేసును విచారిస్తాయి. ఈడీ పని ఏంటి? ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి మనీ బదిలీలు, మనీ వ్యవహారాలు, వీటి చుట్టూ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈడీ చేసేది ఏంటి? ఆల్రెడీ సిట్ విచారణలో ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి అంశాల ఆధారంగా ఆర్థిక లావాదేవీలు ఎవరి మధ్య జరిగాయి, ఎలా జరిగాయి, వాటిని విచారించి, అవసరం విదేశాల్లో ఎట్లా జరిగాయి అన్ని విచారించి నిర్ధారణ దిగ్గు తేలుస్తాయి. ఎవరికి అందేల్చింది వాటి తేలుస్తాయి. ఈ మొత్తం సిట్టు విచారణలో ఇప్పటి వరకు ఇచ్చిన ఛార్జ్ షీట్లు, ఆర్గ్యుమెంట్ లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డే కాదు, నా నిర్ధారణ కాదు. సిట్టు ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్ గా ప్రకటించలేదు. రెండు, ఈ కేసులో మొత్తంలో ఎక్కడ కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో వీళ్ళెవరు వారి పేరు చెప్పలేదు. ఇప్పటివరకు సిట్టు విచారణలో ఎక్కడ జగన్ గారి ప్రస్తావనే లేకుండా, అక్యూజ్డే కాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ ఎట్లా ఎంటర్ అవుతుంది? సిట్టు విచారణ సంస్థ అయిన విచారణ అన్ని రకాల విచారణలు చేయొచ్చు. అనుమానాలు వచ్చిన వాళ్ళపైన, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం తీసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు అందరిపైన విచారించవచ్చు. ఈడీ పరిధి అది కాదు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు నిగ్గు తేలుస్తుంది. అసలు అన్ని విచారణ చేసిన సిట్టే నోటీస్ ఇవ్వనటువంటి కేసులో ఈడీ వచ్చి జగన్ గారిని ఏదో చేసేస్తుందని మాట్లాడడం అనేది పొలిటికలైజ్. రెండు, మొత్తం ఈ విచారణలో నేను చూసినంత మేరకు 2 సార్లు జగన్ గారి ప్రస్తావన ఒక్కసారి వచ్చింది ఏంటంటే, మద్యం పాలసీ మార్పులు చేర్పులు జరిగినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చైర్ చేశాడు. ఈ ప్రస్తావన ఉంది. పాలసీ డెసిషన్ కదా ముఖ్యమంత్రి చేస్తారు. ఏంటి పాలసీ డెసిషన్? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి మద్యం షాపుల్ని ఈ పద్ధతుల్లో పబ్లిక్ సెక్టర్ లో తీసుకురావాలి, డిపోలు ఉంటాయి, కొనుగోళ్లు అవి చేశారు. అది పాలసీ డెసిషన్. ఆ పాలసీ డెసిషన్ కింద జరుగుతున్నట్టు మాల్ ప్రాక్టీస్ ఏదైనా ఆరోపణలకి ఏంటి సంబంధం? ఆ మాల్ ప్రాక్టీస్ వల్ల వచ్చినట్టు ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమంత్రి గారికి అందాయా, ఉన్నట్టు విమర్శలు ఉన్నాయా? ఎక్కడ ఎఫ్ఐఆర్ లో లేవు, ఎక్కడ సిట్ విచారణ ఇంతవరకు జరగలేదు. అలాంటప్పుడు ఈడీ ఎందుకు వస్తుంది ఆయన దగ్గరికి? కాబట్టి ఈడీ యొక్క పరిధి, కేసు ఏమవుతుంది, ఎవరు తప్పు చేశారు తర్వాత విషయం. ఈడీ యొక్క పరిధి ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి అలిగేషన్స్, ఫైనాన్స్ అలిగేషన్ నిగ్గు తేలుస్తుంది. ఆ ఫైనాన్స్ అక్యూజ్డే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన జోలికి ఎందుకు వెళ్తుంది ఈడీ అనేది నాకైతే అర్థం కాలేదు. రెండో అంశం, కసిరెడ్డి ఇప్పుడు కాదు, సిట్టు మొదట అరెస్ట్ చేసినప్పుడు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఆయన పేరు చెప్పేసినాడు కాబట్టి జగన్ గారు అరెస్ట్. జగన్ ఈ 2 ఏళ్ళు అరెస్ట్ చేయని రోజు ఏదైనా ఉందా? ప్రతిరోజు అరెస్ట్ అయ్యి, ఎందుకంటే మన కాన్సెప్ట్ ఆయన కాబట్టి. కేసులో ఎప్పుడు కూడా 2 ఏళ్ళు అరెస్ట్ చేశారు, ఇంకా రాబోయే 3 ఏళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు, మీడియా డిబేట్లలో, ఉపన్యాసాల్లో.
కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తినా ఇంకోనైనా కేసు పెట్టాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నా మినిమం ఎవిడెన్స్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఇవి జరగాలి. ఇవి రాజకీయ ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఎక్కడ టెక్నికల్ ఉన్నాయి? మీరు వేసిన సిట్ లో ఎక్కడ కూడా జగన్ గారిని అక్యూజ్డ్ గా ప్రకటించలేదు. మీరు సిట్టే అక్యూజ్డ్ గా ప్రకటించినప్పుడు ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఆయన జోలికి ఎందుకు వెళ్తుంది? ఆయన ఎందుకు విచారిస్తుంది? కాబట్టి ఈడీ యొక్క పరిధి అది కాదు. ఈడీ యొక్క పరిధి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, ఎక్కడా పేరే లేదు. కాబట్టి ఇది నాకు ప్రాథమికంగా అనిపిస్తుంది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇంకా 3 ఏళ్ళు కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది? ఇది పొలిటికలైజ్. ఇప్పుడు చేస్తున్న బయట ఆరోపణలన్నీ కూడా వర్మ గారు పొలిటికలైజ్ ఆరోపణలు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అలిగేషన్ అవన్నీ తప్పని నేను అన్ను. ఈ కేసుకి ఎందుకు పనికి వస్తాయి ఆరోపణలు అంటున్నాను. జగన్ అక్కడ కేసు తినేశారు, ఇక్కడ తినేసినారు, ఇది కేసు నిలబడుతుంది. ఇది పొలిటికల్ అలిగేషన్స్, మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఫినిష్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ జరుగుతుంది? 2 ఏళ్ళు అయింది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిట్ వేసేసింది. ఎందుకు జగన్ గారు నోటీస్ ఇవ్వలేకపోయారు? 2 ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు వేసిన సిట్ ఏమైనా జగన్ గారి సొంత సిట్టా, లేదా జగన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసే సిట్టా? మీరు వేసిన సిట్టే కదా. ఆ సిట్టు 2 ఏళ్లలో జగన్ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. సిట్టు విచారణ చేసే సమస్య నోటీస్ ఇవ్వనటువంటి జగన్ గారికి వాళ్ళు నిర్ధారించిన ఫైనాన్స్ ఇష్యూలో జగన్ గారి నోటీస్ ఈడీ ఎందుకు ఇస్తుంది? ఎట్లా ఇస్తుంది? కానీ నేను టెక్నికల్ అంశాలు చెప్తున్నాను. ఇంకా పొలిటికల్ అంశాలు అంటారా, చాలా దూరం వెళ్ళొచ్చు. సిట్ అనుకుంటే ఎప్పుడైనా జగన్ గారికి నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇవ్వడానికి ఆధారాలు అవసరం, అనుమానమే చాలు. అనుమానంతో నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉన్న దాంట్లోనే నోటీస్ ఇవ్వలేకపోతే ఫైనాన్స్ ఇష్యూలో అసలు ప్రస్తావన లేనటువంటి జగన్ గారు నోటీస్ ఎట్టిస్తారు. ఓకే, అయితే ఇక్కడ నేను అంటున్నది ఇంకా 3 ఏళ్ళు కొనసాగుతుంది. దీపక్ రెడ్డి గారు ఒక ప్రస్తావన తెచ్చారు. ఈ కాక్రోచ్ కి సంబంధించి జగన్ గారు కాక్రోచ్ అనడం కరెక్టా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మీరు నెత్తిన పెట్టుకొని ఈరోజు చంద్రబాబు గారు ప్రపంచంలోనే నెంబర్ 1 లీడర్ అయిన మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ భయపడిపోయింది. దీపక్ రెడ్డి గారికి ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు. కాక్రోచ్ పార్టీకి ప్రపంచ నాయకుడని మీ నాయకుడు చంద్రబాబు గారు కీర్తించారే మోడీ గారిని, వాళ్ళ పార్టీని దాటిపోయింది 2 రోజుల్లో. కాబట్టి కాక్రోచ్ అనే బొద్దింక చిన్నదే కావచ్చు, కానీ దేశంలో అలజడులు వస్తున్నాయి. తమిళనాడులో అదే జరిగింది. ఇక్కడ జగన్ గారు కాక్రోచ్ అన్నారు కాబట్టి నేను ఒప్పుకోనంటే రేపు మీకు కాక్రోచ్ కాడు పడుతుంది. ఇక్కడ కాక్రోచ్ అనే కాన్సెప్ట్ ఒక నిరసన, ఒక వేదన. జగన్ గారి వేదనతో మీరు ఏకీపించకపోవచ్చు, కానీ దాన్ని చులకన చేసి అది పురుగు అని మాట్లాడితే దాని ఫలితం మీరు కూడా అనుభవిస్తారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ దురదృష్టవశాత్తు వర్మ గారు, ఈ రోజు మనం ఏం చర్చ జరగాలి? రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఎట్లా ఉండాలి అనే అంశాల ఆధారంగా చర్చ జరగాల్సిన చేతిలో కసిరెడ్డి ముందుకు వచ్చినాడు. అంటే ఈ కేసు అన్ని ఈ 2 ఏళ్ల పరిపాలన పక్కన పోయింది, మంచి పోయింది, చెడ పోయింది, అన్ని పోయి కాశిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రేపు జగన్ గారిని అరెస్ట్ చేస్తారా, రేపు కేసు వేస్తారా? ఈ చుట్టూ జరగడం అనేది టాపిక్ డైవర్ట్ చేయడానికి పనికి వస్తుంది తప్ప ఇష్యూ ఎక్కడ పరిష్కారం అవుతుంది? రైట్, ఓకే.